అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సుందరపు సతీష్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ చేపట్టిన ఉద్యమీ నమోదు కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభమైందని, ఉత్తరాంధ్రలో విజయ లక్ష్యంతో సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బైలాపూడి శ్రీరామదాసు, మాజీ జడ్పీటీసీ జనపరెడ్డి శ్రీనివాసరావు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎలమంచిలి నియోజకవర్గంలో మా పార్టీ ప్రధాన కార్యాలయంలో సతీష్ గారి చేతుల మీదుగా 4 మండలాలు నాయకులతో సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మరి కొత్తగా పోయిన గతం కంటే కాకుండా భిన్నంగా ఇది ఏంటంటే, ఇప్పుడు దీనిలో 3 రకాల సభ్యత్వం, 3 రకాలు. దానిలో ఏంటంటే ఉద్యమం అంటే పార్టీలో సభ్యత్వం తీసుకున్న వాళ్ళు, అలాగే సాధక్ అంటే సభ్యత్వం చేయించి గ్రామంలో నాయకత్వం చేసేవాళ్ళని సాధక్ అని, అలాగే ప్రదాత పార్టీకి విరాళాలు అలాగే సూచనలు సలహాలు ఇచ్చేవాళ్ళని చెప్పేసి 3 రకాలుగా ఈసారి విడదీయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి మా నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా చాలా మంచి ఉద్యమంతో లాస్ట్ ఇయర్ కంటే కూడా 5 రెట్లు ఎక్కువ సభ్యత్వాలు అయ్యేలాగా అందరం కృషి చేస్తామని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సభ్యత్వాలు స్టార్ట్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి సమావేశాలు ఉన్నందున ఆయన మా అందరితోటి 4 మండలాల అధ్యక్షులతో కాంగ్రెస్ గారిలో సభ్యత్వాలు మన నియోజకవర్గంలో టాప్లో ఉండాలని అందరితోటి మాట్లాడడం జరిగింది. ఆయన అందుబాటులో లేని కారణంగా ఈరోజు సతీష్ గారు ద్వారా మేము సభ్యత్వాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. క్రియాశీలక సభ్యత్వాలు గతంలో కంటే రెట్టింపు చేయడానికి ఇక్కడ యువత అంతా ఉత్సాహంగా ఉన్నారు. ఎలమంచిలి నియోజకవర్గంలో రాష్ట్రంలోనే టాప్లో చేస్తారని కోరుకుంటూ సెలవు. ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ప్రారంభించుకుని పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు ఆదేశాలు ప్రకటించారు. ఆ ఆదేశాల మేరకు ఈరోజు ఎలమంచిలి నియోజకవర్గంలో సుందరపు వెంకట సతీష్ కుమార్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలోనూ జనసేన పార్టీ మీద ఆకర్షితులైన వాళ్ళు కానీ, కూటమి ప్రభుత్వం మీద ఇంట్రెస్ట్ చూపించినటువంటి కానీ సాధారణ జనాలు కూడా ఈసారి జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళందరినీ కూడా సభ్యత్వ నమోదులోకి తీసుకురావడం జరుగుతుంది. గత టైం కన్నా కూడా ఈసారి ఎక్కువ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా కూడా ఈ సభ్యత్వ నమోదుతో పాల్గొంటూ కూడా రేపు పరిపాలనలో కూడా సుపరిపాలన అందించే విధంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేలాగా కూడా ఈ జన సైనికులందరూ కూడా, అదే జన సైనికులు అంటే ఉద్యమి కింద వీళ్ళందరినీ కూడా వస్తున్నారు. వీళ్ళందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సాధకుల కింద వీళ్ళందరినీ కూడా నియోజకవర్గంలో జనసేన పార్టీకి నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా సాధకులు వస్తారు. పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఉద్యమం కింద వస్తారు. ఇంకా ఆర్థికంగా, టెక్నికల్గా ఇతర సహాయ సహకారాలు అందించే వాళ్ళని కూడా వీళ్ళందరూ ప్రదాతల కింద వస్తారు. ఈ విధంగా కూడా ఎక్కువ మంది ఈ ఎలమంచిలి నియోజకవర్గంలో సాధకులు ప్రదాతల కింద ఉండి పార్టీని బలోపేతం చేస్తూ, అదేవిధంగా దీంతో పాటుగా కూడా కూటమి ప్రభుత్వాన్ని కూడా సుపరిపాలన వైపు నడిపించేలా కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను.